హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మెంతికూర పప్పు. మెంతికూర పప్పు నేను చెప్పే విధంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ముందుగా ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి పెసరపప్పుని తీసుకోవాలి. ఇది 2 times వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని 30 minutes నానబెట్టుకోవాలి. పప్పుని ఇట్లా నానబెట్టుకోవడం వలన గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. మెంతికూరని ఇట్లా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు, కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలి. కరివేపాకుని వేసుకోవాలి. ఇందులోకి పసుపు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి. మెంతికూరని 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఆకు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పప్పు ఉడకడానికి ఇందులోకి వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పుని మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, పప్పు ఇట్లా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం కొంచెం చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇట్లా అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఇది చారు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. చారు రెసిపీ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, చూడండి. మెంతికూర పప్పు మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.